రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే ఛాన్స్ ఉందన్నారు. ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్స్. కరీంనగర్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రానికి వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పన మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, ఏ జిల్లాలకు రెయిన్ అలర్ట్స్ ఇచ్చింది వాతావరణ శాఖ? సౌజన్య, ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అదేవిధంగా ఒక ద్రోణితో పాటు అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. ఈ 3 సినాప్టిక్ కండిషన్స్ వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా పలు జిల్లాల్లో గత 2-3 రోజుల నుంచి కూడా మనకు విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ భారీ, అతి భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితులు కూడా నెలకొంటా ఉన్నాయి. ఇక నిన్న కూడా దాదాపు నిజామాబాద్లోని సిరికొండలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నాగర్ కర్నూలులోని 2-3 స్టేషన్స్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి ఆ ప్రాంతాల్లో దాదాపు 8 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని జిల్లాల్లో దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నిన్న నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో కూడా నిన్న చూసుకున్నట్టయితే మనకు దాదాపు కాస్త ఎండ వాతావరణంతో పాటు ఉక్కపోత వాతావరణం కనిపించి మనకు మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో చిరుజల్లులతో కూడిన ఒక తేలికపాటి వర్షం హైదరాబాద్లో కూడా నమోదైంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘావృతంగా కనిపిస్తూ ఉంది ఆకాశం. అదేవిధంగా చిరుజల్లులతో కూడిన వర్షం మనకు జిల్లాలతో పాటు అక్కడక్కడ నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనకు ఏవైతే సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయో వాటి వల్ల వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం మనకు భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎల్లోతో పాటు ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ కూడా జారీ చేసి ఎప్పటికప్పుడు అధికారులకు సంబంధించి కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ఇటు జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కావచ్చు, డ్యాములు కావచ్చు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. చిన్న వర్షం పడినా చాలు దాదాపు ఉప్పొంగుతున్న పరిస్థితులు కూడా నెలకొంటూ ఉన్నాయి. దాదాపు మొన్న కూడా చూసాం, మనకు అతి భారీ వర్షాల నేపథ్యంలో కూడా చాలా వరకు ఇటు ప్రాజెక్టులు నిండుకుండలా కనిపించాయి. అదేవిధంగా వర్షాలకు సంబంధించి కూడా గేట్లు ఓపెన్ చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 5 జిల్లాలకైతే మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మనకు ఒక్కసారి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజు నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు మనకు 12 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించి అధికారులు, కలెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలు దాదాపు 19 జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటతో పాటు ఇటు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు ఈ రోజు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా మనకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా నిన్న మనకు పెద్దగా ఎక్కడ కూడా వర్షపాతం నమోదు అవ్వలేదు. దాదాపు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడక్కడ నమోదైంది. కాకపోతే ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అంటే భారీ వర్షం 1-2 ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా దాదాపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ ప్రాంతాల్లో చాలా వరకు కూడా మనకు అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి, మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించి, రంగారెడ్డికి సంబంధించి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో
మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఏవైతే సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయో వాటి కారణంగా దాంతోపాటు మొన్నటి వరకు మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల గాలిలో మనకు తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు అదేవిధంగా ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్లనే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా అంటే ఫోర్కాస్ట్ 24 అవర్స్ ఫోర్కాస్ట్తో పాటు వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా మనకు ప్రతి గంటకి ప్రతి 3 గంటలకు ఒకసారి ఇంపాక్ట్ ఫోర్కాస్ట్తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంటే జంట జలాశయాలకు కూడా మనకు దాదాపు భారీ వరద వచ్చి చేరుతా ఉంది. దాదాపు ఎగువ కురిసిన వర్షాల కారణంగా ఇటు వికారాబాద్ కావచ్చు, చేవెళ్ళ, శంకర్పల్లి ఆ ప్రాంతాల్లో మనకు కురిసిన వర్షాల కారణంగా మనకు దాదాపు 8,000 క్యూసెక్ల వాటర్ జంట జలాశయాలకు వచ్చి చేరుతూ ఉంది. దీంతో హిమాయత్ సాగర్కి సంబంధించి 4 గేట్లు, అదేవిధంగా ఉస్మాన్ సాగర్కి సంబంధించి దాదాపు 6 గేట్లు ఓపెన్ చేసి దిగువ ప్రాంతాలకు సంబంధించి కూడా వాటర్ వదలడం జరుగుతుంది. ఇటు మూసిక్ పర్వాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ వర్షాల నేపథ్యంలో కూడా ఒకవేళ వర్షాలు కురిస్తే ఇంకా ఇన్ఫ్లో అనేది మనకు పెరిగే అవకాశం ఉంది. దీంతో అవుట్ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారానైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు ప్రస్తుతం అయితే దాదాపు మనకు ఇప్పటికీ ఇటు జిల్లాలకు సంబంధించి కూడా అక్కడక్కడ ఒక ముసురు తేలికపాటి వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో కూడా హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. సౌజన్య.